3:30 నుంచే ఉత్తర ద్వారం నుంచి భక్తులను రాజన్న దర్శనానికి అనుమతించారు. పల్లకీ సేవలో అనంత పద్మనాభ స్వామి అవతారంలో ఉన్న రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. రద్దీని కంట్రోల్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసింది దేవస్థానం. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రభాత కాలంలో ముక్కోటి ఏకాదశి పర్వాన్ని మనం జరుపుకున్నాము. ఇక్కడ విశేషించి హరిహర క్షేత్రం కాబట్టి ఆ వైకుంఠ ద్వారమందు ఇరువురులను హరిహరులు ఇద్దరు కూడా మనకు దర్శనం చేసుకునే మహత్భాగ్యం కలిగింది. సోమవారం 8వ తారీఖు లక్షలాది జనులు ఈరోజు వచ్చారు. అయితే ముక్కోటి ఏకాదశి యొక్క పర్వం యొక్క విశేషం ఏంటంటే ఇది మార్గశిర క్షేత్రంలో దాదాపు రాత్రి నుండే వేలాది మంది క్షేత్రానికి చేరుకొని ఈరోజు ఉదయం 5 గంటలకే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. తెలంగాణ తిరుపతి యాదాద్రికి భక్తులతో కిటకిటలాడుతోంది. ముక్కోటి ఏకాదశి కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తెల్లవారుజామున ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చాడు ఆ లక్ష్మీ నరసింహుడు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అటు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నెల 26 వరకు ఏకాదశి ఉత్సవాలు ఉండటంతో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. భాగ్యము యాదాద్రి క్షేత్రాన్ని